నమస్తే అండి అందరికీ. మొన్న డిసెంబర్ హాలిడేస్లో ఊరు వెళ్ళామండి. మాది నెల్లూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామం అండి. నేను కానీ మా వారు కానీ రైతు కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళమే. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం పక్కన కొంచెం ప్లేస్ అయితే ఉందండి. అయితే ఈ ప్లేస్ని వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఖాళీగానే వదిలేసి ఉన్నారండి. నేను చెన్నైలో టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ వాళ్ళకి ఆ పిక్స్ అన్నీ చూపించి, హార్వెస్ట్ పిక్స్, నా మొక్కలు అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ సీజన్లో నన్ను సీడ్స్ ఇవ్వమన్నారు. వాళ్ళకి రకరకాల సీడ్స్ అయితే ఇచ్చాను. లాస్ట్ సీజన్లో కూడా చాలా వెరైటీస్ పెట్టుకున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చిట్టు సొరండి. ఈ విత్తనాన్ని నాకు మా ఫ్రెండు యశోధర గారు ఇచ్చారండి. ఆవిడ చెన్నైలో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అయితే ఇక్కడ పాలినేషన్ అనేది అసలు చేయరండి వీళ్ళకి తెలియదు అసలు. న్యాచురల్గానే పాలినేషన్ జరిగిపోతుందండి. ఎన్ని ఫీమేల్ ఫ్లవర్స్ చూడండి, ఒక్క పాదండి. ఒకటేమో ఇట్లా చిట్టు సొర, ఇంకొకటేమో లాంగ్ సొర. అది అప్పారావు సార్ గారు ఇచ్చిన సీడ్ అండి. లాంగ్ సొర ఇట్ట చూడండి. జామ చెట్టు కూడా ఎక్కేసిందండి. అక్కడ నాటు జామ చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ కాయి. కొన్ని అరటి చెట్లు అయితే వేసున్నారు. చెట్టు బాగా పై దాకా ఎక్కేసిందండి. ఇష్టానికి అల్లుకోపోయిందండి. ఇదేమో లాంగు సొర, అప్పారావు సార్ గారు ఇచ్చిన సీడు. బాగా చాలా బాగా హెల్తీగా, దీనికి అసలు ఎరువులు గిరువులు ఏమీ ఇవ్వలేదంటండి వాళ్ళు. భూమిలో వేశారు కాబట్టి ఇట్లా హెల్తీగా పెరుగుతాయి. చూసేదానికి చాలా బాగుంది. అందుకే మీతో షేర్ చేసుకోవాలన్నట్టు చిన్న వీడియో తీశాను. వాళ్ళ హార్వెస్ట్ అక్కడ తోటలో హార్వెస్ట్, ఇదేమో చెన్నైలో హార్వెస్ట్ చేసుకుని ఊరికి పట్టుకెళ్ళానండి.